సరే, ఇక మొదలు పెడదాం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఋగ్వేదం నుంచి వచ్చిన ఒక రహస్యమైన, చాలా లోతైన ఒక ప్రాచీన స్తోత్రం. దాని పేరు సుపర్ణ సూక్తం. ఈ స్తోత్రం ఏకంగా విశ్వం యొక్క బ్లూప్రింట్ మొత్తం తనలోనే దాచుకుందని అంటారు. అంటే దాని ప్రతీకాత్మక భాష ద్వారా ఈ వాస్తవికత అంతా ఒకటే అనే ఒక ఏకీకృత దృష్టిని మనకు అందిస్తుంది. ఈరోజు మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాని అసలు దీనిలో ఉన్న కేంద్ర రహస్యమేంటి? సుపర్ణ అని పిలువబడే ఈ గంభీరమైన గరుడ దేవుడు అసలు ఎవరు లేదా ఏమిటి? ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ స్తోత్రం నేరుగా సమాధానం చెప్పదు. బదులుగా మొత్తం సృష్టికి ప్రతీకగా నిలిచే ముగ్గురు సోదరుల గురించిన ఒక చిక్కు ప్రశ్నతో మొదలవుతుంది. అవును, ఈ ముగ్గురు సోదరుల కథే ఈ సూక్తం చెప్పే విశ్వనిర్మాణానికి పునాది. ఇదే మన మొదటి, చాలా ముఖ్యమైన క్లూ. అయితే ఈ సోదరులు దేనికి ప్రతీక? చూద్దాం. వీళ్ళు మన వాస్తవికతలోని వేరువేరు పొరలన్నమాట. కాని అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చూడండి, మొదటి సోదరుడు దివం, అంటే స్వచ్ఛమైన కాంతి, చైతన్యం. ఇక రెండో సోదరుడు ప్రాణం, అంటే ఏంటి? పదార్థాన్ని, శక్తిని తీసుకొని పెరిగే జీవశక్తి. ఇక మూడో సోదరుడు మనకు కనిపించే ఈ భౌతిక ప్రపంచం, అన్ని జీవులకు రాజులాంటివాడు. సరే, ఇప్పుడు మన పరిశోధనలో తర్వాతి క్లూస్ వైపు వెళ్దాం. ఈ స్తోత్రం విశ్వాన్ని వర్ణించడానికి రథం, గుర్రం లాంటి కొన్ని శక్తివంతమైన రూపకాలని ఎలా వాడుతుందో చూద్దాం. ముందుగా మన కేంద్ర పదం సుపర్ణ. అసలు సుపర్ణ అంటే ఏంటి? అక్షరాల మంచి రెక్కలు కలవాడు అనే అర్థం. ఈ రెక్కలు పగలు రాత్రి, పుట్టుక మరణం లాంటి ఈ విశ్వంలోని ద్వంద్వాలకు ప్రతీక. ఇక రథం, దీనికి రెండు అర్థాలున్నాయి. ఒకటి, మధ్యలో సూర్యుడితో ఉన్న మన సౌర వ్యవస్థ. రెండోది, మన భౌతిక శరీరం. ఇక్కడే మనకు స్థూల విశ్వం, సూక్ష్మ విశ్వం ఒకదానికొకటి ప్రతిబింబాలనే అద్భుతమైన వైదిక భావన పరిచయమవుతుంది. మరి ఆ రథాన్ని లాగే అశ్వం అంటే గుర్రం దేనికి సంకేతం? అది జీవశక్తి అనే అగ్నికి ప్రతీక. సూర్యుని నుండి వచ్చి మన శరీరం అనే రథాన్ని, అలాగే ఈ విశ్వం అనే రథాన్ని నడిపించే ప్రాణశక్తి అన్నమాట. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయానికొస్తున్నాం. ఈ విశ్వ గ్లూప్రింట్ అంతటా ఒక సంఖ్య పదే పదే కనిపిస్తూ ఉంటుంది. అదే 7. అవును, ఈ స్తోత్రంలో ఈ సంఖ్య పదే పదే కల్పిస్తుంది. ఇది అన్నిట్నీ కలిపే ఒక రహస్య సూత్రంలా పనిచేస్తుంది. ఆ సంఖ్య 7. అసలు ఈ 7 అనే సంఖ్య ఎంత సర్వవ్యాప్తమో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఇది విశ్వంలోని సూత్రాల్ని నేరుగా మన మానవ శరీరంతో కలుపుతోంది. ఆలోచించండి, 7 లోకాలు, సూర్యుడు 7 రంగుల కిరణాలు, సంగీతంలో సరిగమపదని అని 7 స్వరాలు, విశ్వరథానికి 7 చక్రాలు, మన శరీరంలో ఉండే 7 ధాతువులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నమూనా ప్రతిచోట మనకు కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు, ఈ స్తోత్రం 7 సోదరీమణులు సామరస్యంగా పాడుతున్నారని కూడా చెబుతుంది. ఈ సోదరీమణులు మరెవరో కాదు, ఆ 7 సంగీత స్వరాలే. అంటే ఈ విశ్వమంతా ఒక శ్రావ్యమైన, సృజనాత్మక సంగీత ప్రవాహంలాంటిదని ఒక అద్భుతమైన సూచన. సరే, ఇప్పటిదాకా మనకు దొరికిన క్లూజ్ అన్నిటినీ, అంటే ఆ ముగ్గురు సోదరులు, రథం, 7 అనే సంఖ్య, వీటన్నిటినీ కలిపి చూద్దాం. అప్పుడు సుపర్ణ యొక్క నిజస్వరూపం బయటపడుతుంది. సూక్తం నుంచే ఈ ప్రధాన వాక్యాన్ని చూడండి. ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు ఇలా మనకు వేరువేరు దేవతలుగా కనిపించేవన్నీ నిజానికి ఒకే ఒక ఏకీకృత సూత్రం యొక్క వేరువేరు రూపాలు మాత్రమేనని, ఆ సూత్రమే సుపర్ణుడని ఇది స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ ఈ స్తోత్రం యొక్క తత్వశాస్త్రం ఎంత లోతైందో చూడండి. సాధారణంగా వేదాలు అంటే చాలామంది వేర్వేరు దేవతలకు చేసే ప్రార్థనలు అనుకుంటారు. కాని ఈ మూలం ప్రకారం అది నిజం కాదు. వేదమంటే బహుదేవతారాధన కాదు, అదొక ఏకీకృత దృష్టి, ఒకే వాస్తవికతను చూసే విధానం. ఇక చివరిగా అసలు రహస్యం ఇదే. సుపర్ణ అంటే కేవలం ఒక దేవుడు కాదు, అదొక భావన. ఈ విశ్వమంతా ఒకే ఏకీకృతమైన జీవమున్న ఒక అస్తిత్వం అనే ఒక గొప్ప ఆలోచన. సుపర్ణ అంటే ఒక వ్యక్తి కాదు, అదొక సూత్రం. మరి ఈ విశ్వం ఒక అర్థవంతమైన సంగీతమే అయితే దానిని మనం నిజంగా వింటున్నామా? ఆ సంగీతంలో మన పాత్ర ఏంటి? ఒకసారి ఆలోచించాల్సిన విషయం.